చాలా సర్వీస్ చేసి ఆ సర్వీస్ డబ్బులతోటి నాకు చిన్నప్పటి నుంచి నాటకులు గ్రూప్ డ్యాన్స్ అంటే అభిమానం మీద ఈ సాంస్కృతిక తీద్దాం ఉద్దేశంతో తీశానండి సినిమా అంతా విశాఖపట్నం కళాకారులు సీనియర్ కళాకారులు చాలామంది సీనియర్ నటులు చూశారు, చాలా సంతోషపడ్డారు. సినిమా ఇలా వస్తుందని కూడా నేను ఊహించలేదు. భగవంతు దయ వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి అదే సంతోషం అండి. గవర్నమెంట్ నుంచి చేయబోతున్నారు సినిమా గురించి. ఇలా సినిమాలు కొంచెం అదే ఇలాంటి సినిమాలు ఏంటంటే హాల్లో వేయించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి దగ్గర మేము కళ్యాణ మండపాలు అట్లా ఈ తెరకట్టి వేయడం తప్ప హాల్లో వేయించాలంటే చాలా డబ్బులు అయిపోయింది. కాకపోతే గవర్నమెంట్ అంటే ఇప్పుడు సహకరించాలంటే వాళ్ళు చేస్తారు, చేయలేరండి. ఎందుకంటే కళాకారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలంటే కష్టం. అందుకు ఏంటంటే మా సినిమాలు కూడా ఓటీటీలో అట్లా పెట్టేది. ఈ సినిమాలు కూడా కొంతమంది కళాకారులకి పెద్ద హాల్లో వేయించలేదు కాబట్టి ఓటీపీలు నాటిలో ఇవ్వడానికి వేయడానికి అవకాశం ఇస్తే అది సంతోషిస్తారు. వాళ్ళందరికీ ఈ సమాజానికి ఉపయోగపడి తర్వాత చాలామంది ఈరోజు ఇది సబ్జెక్ట్ చెడు వ్యసనాల వల్ల బానిస అయిపోతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీదే తీసామండి. చాలా బాగా వచ్చింది. ఇలాంటి సినిమాలకి ఆదరించమని నేను మరీ కోరుకుంటున్నాను. సినిమా పేరు సార్ యాదవుడే మాధవుడు ఆల్రౌండర్. మాధవ్ సినిమా చాలా బాగా వచ్చింది సార్, అదే సంతోషం.